హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను మ్యాంగో యూస్ చేసి కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అది కూడా పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, అందులో ఎలా ఈజీగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మనం రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలన్నమాట. నేను వీటిని ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. 1/2 కప్ షుగర్లో ఒక 3 యాలక్కాయలు వేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే మ్యాంగో నేను 1 కప్ యూస్ చేస్తున్నాను, మ్యాంగో ప్యూరీ. మీరు కావాలంటే కొంచెం తక్కువ 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మనము షుగర్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాము. అందులోనే 1/4 కప్ గీ, అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి మిక్స్ అయిన తర్వాత ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని మనం డ్రై ఇంగ్రీడియంట్స్లో కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎల్లో కలర్ వేస్తున్నాను. అలాగే కొంచెం మిల్క్, ఒక 1 టేబుల్ స్పూన్ అంత మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొంగనాల పాత్రకి కింద కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము. అయితే మనం బేక్ చేసేటప్పుడు కింద అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా మన బ్యాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తున్నాను. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఈలోపు తవా కూడా వేడైపోయింది. దానిపైన మనం పొంగనాలు చేసుకునే పాత్రని పెట్టేసి పైన మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి 12 నుంచి 15 నిమిషాలు ఇలా నైఫ్ క్లీన్గా వస్తే అయిపోయినట్టు అనమాట. అండ్ కింద కలర్ కూడా మంచి కలర్లోకి వచ్చేసింది. కొంచెం టైం చేంజ్ ఉంటుంది. నాకు ఒక 15 మినిట్స్లో అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇవి చల్లారాలి కాబట్టి. ఇప్పుడు చల్లారిపోయాయి. చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చిన్న చిన్న మినీ బైట్స్ లాగా పిల్లలకి తినొచ్చు. ఓవెన్ కూడా అవసరం లేదు దీనికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.